జిల్లా అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటానని మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ హామీ ఇచ్చారు. ప్రజలతో మమేకమై పనిచేయాలని పార్టీ నేతలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి కడప జిల్లాకు వచ్చిన మంత్రి నారా లోకేష్ గురువారం రాత్రి కడప నగరంలోని బుడ్డాయపల్లె సమీపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ కార్యకర్తలు నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కడప జిల్లా అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తారని తెలిపారు. పార్టీ నేతలు కార్యకర్తలు ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకుని వారి సమస్యలు భాగస్వాములు కావాలని సూచించారు. గత పాలకులు తెదేపా శ్రేణులపై నమోదు చేసిన తప్పుడు కేసులను తొలగించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీస్ కేసులు ఉన్నాయని భయపడి ఇంట్లో ఉండకుండా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లాలని కార్యకర్తలకు లోకేష్ సూచించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీని స్థాపించారో నాకు తెలియదు, కానీ ఆ ముహూర్త బలం చాలా గొప్పది. ఎంతోమంది అధికారంలోకి వచ్చి అనేక మాటలు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తామన్నారు. వాళ్ళే ఈరోజు ఒక క్రికెట్ టీంకి స్థాయికి పడిపోయారు. టీమ్ 11 11 స్థానాలకు వచ్చే పరిస్థితి మనందరం చూసాం. పోరాటాల గడప మన కడప జిల్లా. అనేక కేసులు పెట్టారు, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు. కానీ మన పసుపు సైన్యం ఇచ్చిన దెబ్బకి ఇప్పటికీ కడప గడపలో కూడా కోలుకోలేకపోయారు. వాళ్ళ దగ్గర ఫ్యాక్షన్ ఉంటే మన దగ్గర ఫైటర్స్ ఉన్నారు. పసుపు సైన్యం గుండె ధైర్యం చాలా గట్టిది. ఒక్కసారి మనం నిర్ణయించుకుంటే మనం తగ్గేదే లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఎవరైనా చూసారా? అది చూసిన తర్వాత చీటింగ్ బుక్స్ వరల్డ్ రికార్డులో నంబర్ 1 స్థానం ఆయనకి ఇవ్వచ్చబ్బా. సొంత తండ్రిని మోసం చేశాడు, సొంత తల్లిని మోసం చేశాడు, సొంత చెల్లిని మోసం చేశాడు, ఇంకో చెల్లికి చెందిన తండ్రిని చంపేసి ఏకంగా ఆ కుటుంబాన్ని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సొంత జిల్లాని మోసం చేశాడు, చివరికి సొంత నియోజకవర్గాన్ని మోసం చేశాడు. మనందరం చూసాం. సొంత నియోజకవర్గానికి ఆయన వెళ్ళినప్పుడు ప్రజలందరూ వచ్చి 5 సంవత్సరాలు మీరు ఎక్కడున్నారు, ఏనాడైనా మమ్మల్ని పట్టించుకున్నారా అని అడిగే పరిస్థితి వచ్చింది. అంటే ఎంత అన్యాయం మనందరం ఒక్కసారి ఆలోచించాలి. ఏకంగా రాయలసీమ ముద్దు బిడ్డ అని రీల్స్లో చేశాడు. ఆనాడే చెప్పా, రాయలసీమకి క్యాన్సర్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అని.